మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి, అది కూడా ముఖ్యంగా ఆర్తికి. ఎందుకంటే ఆయు పేరు వినగానే తను కంగారు పడుతుంది. ఇంకా తన కంగారు వల్ల మళ్ళీ ఏదైనా చేసింది అంటే కిడ్నాపర్స్ అలర్ట్ అయిపోతారు. ఆ డిటెక్టివ్ చాలా కష్టపడ్డారు. ఆ తర్వాతే అతనికి విషయం తెలిసింది. ఒకవేళ ఏదైనా జరిగి ఆర్తి కారణంగా అతని కష్టం వృధా అయింది అంటే మనం ఆయు దగ్గరికి చేరుకోవడానికి బదులు తను మళ్ళీ మనకు దూరం అవుతాడు. మీరు కంగారు పడకండి. ఈ విషయం గురించి నేను ఎవరికి చెప్పనని మీకు మాటిస్తున్నాను. నేను వీలైనంత త్వరగా తన్ని కలవాలి. మీకంటే ఎక్కువ తొందర నాకుంది యశ్వంత్ గారు. థ్యాంక్స్. వల అయితే విసిరాను నేను. ఇక అతి త్వరలో యశ్వంత్ గారు ఆ వల్ల చిక్కుకోబోతున్నారు. ఆ తర్వాత ఆర్తి కూడా నన్నేమీ చేయలేదు. నా గురించి తెలుసుకోకుండా నా నిజాన్ని తెలుసుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ఆర్తి. నువ్వు చేసిన ఈ తప్పుకి నువ్వు జీవితాంతం బాధపడక తప్పదు. అయ్యో మళ్ళీ ఏం పడిపోయి. సర్ప్రైజ్. మదర్స్ డే సందర్భంగా మా పిల్లలందరూ కలిసి మమ్మీల కోసం సర్ప్రైజ్ ఈ కేక్. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. హౌ స్వీట్. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. ప్రణతి, మన ఆయు ఇప్పుడు ఇంకా చిన్నవాడు కదా, వీడి తరపున నేను నీకు విష్ చేస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు. కేక్ తయారు చేసి మన కోసం తెచ్చారు. నాకు తెలిసి మనం గడిపిన ప్రతిరోజు అమ్మ ప్రసాదించిన రోజే. అవునన్నయ్య, అది నిజమే. కానీ ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ కోసం పెట్టారంటే అది చేసుకోవాల్సిందే. ఏమంటావు అన్నయ్య? నీకు ఆలస్యం ఎందుకు? లేవండి. హ్యాపీ మదర్స్ అరే, డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. సంతోషంగా ఉండండి. గొప్పవాళ్ళయ్యి ఆ భగవంతుడి దయ వల్ల మీకు ఎప్పుడు ఏ లోటు రాకుండా ఉండాలి. ఈ రోజు స్పెషల్ డే కాబట్టి మన సొసైటీలో మదర్స్ డే సెలబ్రేషన్స్ జరగబోతుంది. అవును, మీరందరూ కూడా రావాలి. ఓకే? సాయంత్రం 5 గంటలకి పెద్దనాన్న పెద్దమ్మ మీరు వస్తున్నారు కదా? తప్పకుండా వస్తాం. పిన్ని బాబాయ్ మీరు వచ్చేటప్పుడు తమ్ముని కూడా తీసుకొని రండి. తప్పకుండా వస్తాం. డోంట్ వరీ అంశు, మేమందరం వస్తాం. నాన్న మీరు కూడా రండి. ఇది విడిగా చెప్పాలా ఏంటి? డాడీ తప్పకుండా వస్తారు, అవునా? సాయంత్రం 5 గంటలకు యశ్వంత్ నాతో పాటు ఉంటారు. మరి సొసైటీ ఫంక్షన్కి చెప్పండి. పిల్లలు, నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఏ పని కోసమైతే ఇక్కడికి వచ్చామో నేను ఆ పని చేయాలి కదా. మీరు రావట్లేదా? ఒక పని చేద్దాం. నా బదులు మీతో పాటు అమ్మ వస్తుంది. యశ్వంత్ బాబు, నువ్వు పిల్లల్ని అనవసరంగా బాధ పెడుతున్నావు. నువ్వు కాసేపైనా వాళ్ళతో వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, నాకు రావడం కుదరదు. మమ్మీ ప్లీజ్ డాడీకి చెప్పండి. యశ్వంత్ గారు ట్రై చేయొచ్చు కదా. పిల్లలు అంతలా అడుగుతున్నారు. వాళ్ళ సంతోషం కోసం.
ఆర్తి గారు, మీకు బాగా తెలుసు కదా నేను ఎప్పుడూ మీ మాటని కాదనని. అందుకే దయచేసి అర్థం చేసుకోండి ఆర్తి గారు. చాలా ముఖ్యమైన పని ఉంది నాకు. ముఖ్యమైన పనా? పిల్లల సంతోషం కంటే మీకు ఈ పని చాలా ముఖ్యమా చెప్పండి. డోంట్ వరీ పిల్లలు, నాన్న ఎప్పుడు మీ మాట కాదనరు కదా. కానీ ఈరోజు కాదంటున్నారంటే ఏదైనా ముఖ్యమైన పని ఉండే ఉంటుంది కదా, అవునా? సరే సరే, రండి రండి, త్వరగా మనం కేక్ కట్ చేద్దాం, ఓకేనా? రండి రండి. యశ్వంత్ గారు పిల్లల కోసం కూడా రావడం కుదరదని చెప్పారు. అంత ముఖ్యమైన పని ఏమై ఉంటుంది? ఆర్తి గారు, నేను ఏదైతే చేస్తున్నానో అది మన బిడ్డ కోసం చేస్తున్నాను, మన ఆయి కోసం చేస్తున్నాను. డోంట్ వరీ, నేను ఆయుని తప్పకుండా తీసుకొస్తాను. యశ్వంత్ గారు, నేను అతనితో మాట్లాడాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మన హోటల్ బ్లూ డైమండ్లో తను కలవబోతున్నాం. మీరు వస్తారు కదా? లేదంటే మీరు ఆ పిల్లల సొసైటీ ఫంక్షన్కి వెళ్ళాలి? లేదు లేదు, నేను తప్పకుండా వస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తాను. సారీ యశ్వంత్, ఈరోజు తర్వాత మీరు చాలా బాధపడతారు. నా మాట విని ఎందుకు వచ్చారా అని. మీరు మీ పిల్లల మనసును కష్టపెట్టారు. కానీ ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించను. ఎందుకంటే ఇంత ఎదురు చూసిన తర్వాత నా కళ ఇప్పుడు నెరవేరబోతోంది కనుక. నువ్వు నన్ను కొట్టావు కదా ఆర్తి, నన్ను అవమానించావు కదా. ఇప్పుడు చూడు, నేను నీ నుండి ఏం లాగేసుకుంటాను. నేను నిన్ను నమ్మానని మాత్రం నువ్వు కల్లో కూడా అనుకోకు. నేను నిన్ను నమ్మడమా? నెవర్. అందుకే నువ్వేం చేసినా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఇక మీదట నువ్వు ఏ పని చెయ్యాలన్నా సరే నేను ఆ పని నిన్ను చెయ్యనివ్వను. నువ్విక ఏమీ చేయలేవా ఆర్తి? నువ్వు నీ కొడుకుని పోగొట్టుకున్నావు. ఇక మీదట నీ భర్తని కూడా నీకు దక్కనివ్వను. జీవితంలో నేను చాలా పోగొట్టుకున్నాను. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఆపలేదో. ఇక నా నుంచి ఏదీ లాక్కోలేదు. భగవంతుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల నేను నా ఆయుని వెతికి తీసుకొస్తాను. ఆ తర్వాత నా జీవితంలో ఏ లోటు ఉండదు. నా పిల్లలు ఇంకా యశ్వంత్ గారితో ఇంతకు ముందులా నేను సంతోషంగా జీవిస్తాను. నీ భర్తతో నువ్వు ఎంతో సంతోషంగా జీవించావు ఆర్తి. ఇక ఇప్పుడు నా వంతు. ఈ రోజు రాత్రికి నాకు యశ్వంత్కి మధ్య ఎలాంటి దూరమూ ఉండదు. అంతా మర్చిపోయి యశ్వంత్ నా దగ్గర ఉంటారు, నా కౌగిట్లో. ఆర్తి గారు, వస్తున్నాను యశ్వంత్ గారు. అరే 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 యశ్వంత్ గారు, ఏంటి మీరు చేస్తోంది? కొంచెం ఈ బటన్స్ తీస్తారా? ఆగండి ఆగండి.
షర్ట్ బటన్ తీయకుండా షర్ట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇలాగే జరుగుతుంది. ఆర్తి గారు లెక్చర్స్ తర్వాత ఇవ్వచ్చు, బటన్స్ త్వరగా తీయండి. మీరు కదలడం ఆపుతారా? ఒక్క నిమిషం ఆగండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఆర్తి గారు ఓ సారీ. ఇది మీకు అసలు ఒక్క పని కూడా సరిగా చేసుకోవడం రాదా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్తి గారు. జుట్టు ఆర్తి గారు, మీ మనసులో ఉన్న ఈ బాధలన్నీ అతి త్వరలోనే మాయమైపోతాయి. వాటిని నేను దూరం చేస్తాను. నన్ను నమ్మండి చాలు. నాకు మీ మీద నమ్మకం ఉంది యశ్వంత్ గారు. ఆర్తి గారు, నేను పిల్లల్ని బాధ పెట్టాను కదా. మీరేం బాధపడకండి యశ్వంత్ గారు. నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను, వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను ఆర్తి గారికి చెప్పడమే మంచిదేమో. నేను చెప్పిన పని ముఖ్యమైన పని, ఆయుకి సంబంధించింది అని. ఆర్తి గారు, మీకు బాగా తెలుసు కదా, మీ సంతోషం ఇంకా మన పిల్లల సంతోషమే నాకన్నింటికంటే ఎక్కువ అని. మరి మీకేమీ అనిపించలేదా? నేను ఈరోజు ఫంక్షన్కి రావడం కుదరదు అన్నాను అంటే దాని వెనక ఏదో కారణం ఉండుంటుంది అని. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెందుకు ఇలా చేశారు? ఆర్తి గారు, మీరు ఒక పని చేయండి. మీరు ఫంక్షన్కి వెళ్ళి తిరిగి రండి. నేను ఆ తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తాను. ఒకవేళ అది మీకు ఊహించని సర్ప్రైజ్ కావచ్చు. సరే, మీ సర్ప్రైజ్ని మీ దగ్గరే ఉంచుకోండి, నాకు చెప్పకండి. పిల్లల్ని ఎలాగో బాధ పెట్టారుగా, నాకు కూడా మీరేమీ చెప్పరు అనంటే నేను రాత్రంతా అదే ఆలోచిస్తూ ఫీల్ అవుతాను, టెన్షన్ పడతాను. కానీ దానివల్ల మీకొచ్చిన నష్టమేమీ లేదు కదా, అవునా? ఆర్తి గారు, నాకు కాస్త టైం ఇవ్వండి చాలు. ఆ తర్వాత నేను మీకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తానంటే దాన్ని మీరు జీవితాంతం మర్చిపోలేరు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కదా, అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక మన ఇద్దరం ఎప్పటికీ ఇదిగో ఇలాగే ఉంటాం, శాశ్వతంగా. అక్క, ఏం జరుగుతుంది హ్యాపీ మదర్స్ డే ఫంక్షన్ లో? మనందరం పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, మీకు ఇప్పుడే తెలుస్తుంది. అక్కడ గేమ్స్ కూడా ఉంటాయంట. మనందరం చాలా ఎంజాయ్ చేద్దాం. పదండి. అమ్మా విధి, మీరందరూ ఎక్కడున్నారమ్మా? పదిహేను నిమిషాల్లో నేను హోటల్కి చేరుకోవాలి. ఎందుకంటే యశ్వంత్ గారు టైంకి సరిగ్గా వచ్చేస్తారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయరు. ఇక నేను వీళ్ళ నుండి ఎలాగోలా తప్పించుకోవాలి. హలో, ఆకాష్ గారు చెప్పండి. ఏంటి ముఖ్యమైన విషయం మాట్లాడాలా? ఇప్పుడేనా? సరే, ఒక్క నిమిషం ఆగండి. మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఆకాష్ గారు నాతో ఏదో మాట్లాడాలి అంటారు. సరే, త్వరగా వచ్చేసేయ్. త్వరగా వచ్చేయ్. పదండి. హలో, చెప్పండి. అరే, త్వరగా పద, గుడికి వెళ్ళాలి. నేను వచ్చేదాన్నే, కానీ అది ఏంటంటే అది నాకు నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఎందుకో తెలీదు. ఉన్నట్టుండి ఏమైందో నాకు. తలను కాస్త కదిల్చినా కూడా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తోంది. రితిక మాతో పాటు వస్తూ కూడా ఫోన్లో మాట్లాడొచ్చు కదా. ఒకవేళ మళ్ళీ కావాలనేం చేయడం లేదు కదా. ఆర్తి, అమ్మా త్వరగా రా, మనకి ఆలస్యం అవుతోంది.
ఎందుకో తెలియదు కానీ ఈరోజు నాకు చాలా ఆందోళనగా అనిపిస్తోంది. ఏదో తప్పు జరగబోతుందని నాకు అనిపిస్తోంది. నేను యశ్వంత్ గారికి ఫోన్ చేస్తాను. హలో ఆర్తి గారు, చెప్పండి. యశ్వంత్ గారు, మీరు మీరు ఎక్కడున్నారు? పైగా ఆ పక్క నుంచి ఆ సౌండ్స్ ఏంటి? నేను మీకు ముందే చెప్పాను కదా ఒక క్లయింట్ని కలవడానికి వచ్చానని. ఆ, చెప్పారు. ఇంతకీ మీ మీటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఆర్తి గారు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తాను యశ్వంత్ గారు? అయినా మిమ్మల్ని అనుమానించాల్సిన అవసరం ఏముంది? నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే నాకెందుకో కంగారుగా అనిపిస్తోంది. ఏది నచ్చడం లేదు నాకు. ఏదో తప్పు జరగబోతుంది. ఎలాంటి తప్పు జరగదు ఆర్తి గారు. చూడండి, ఒకసారి ఈ పని పూర్తవగానే నేను మీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఒకవేళ ఇక్కడ నా పని త్వరగా అయిపోతే అప్పుడు నేను డైరెక్ట్గా ఫంక్షన్కి వచ్చేస్తాను. చూడండి, ఈ పని సవ్యంగా పూర్తవ్వాలని ఆ దేవుణ్ణి మీరు ప్రార్థించండి. తప్పకుండా యశ్వంత్ గారు, నేను ఆ భగవంతుడిని తప్పకుండా ప్రార్థిస్తాను. బాయ్. ఓకే, బాయ్ బాయ్. ఐ జస్ట్ హోప్ అంతా బానే ఉంది. కానీ ఇంకా ఎందుకనో ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తోంది. ఎస్ మేడం. జ్యూస్ ఆర్డర్ చేస్తున్నాను ఆ టేబుల్ కోసం. ఓకే మ్యామ్. ఏం చేయాలో నీకు తెలుసు కదా? యా, ఐ నో మ్యామ్. వెళ్ళు. నువ్వు హాయిగా మదర్స్ డే జరుపుకో ఆర్తి. అక్కడ ఆ ఫంక్షన్ పూర్తయ్యేలోపు నీ ప్రపంచం, నీకున్న సంతోషాలు అన్నీ ఆవిరైపోతాయి. అయ్యో ఊరుకున్నానా? బాగున్నాను అన్నా. ప్రణతి, నువ్వు ఒక పంచి. వీడిని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి అందరినీ పలకరించు. అక్క, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా బిడ్డని నేనే స్వయంగా చూసుకోగలను. నేనెప్పుడన్నాను నువ్వు వాణ్ణి చూసుకోలేవని? నేను కేవలం వీడు నా బిడ్డక్క. వీడి మీద నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు ప్రణతి? నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందక్క. తను కేవలం తన నిర్లక్ష్యం వల్ల తన బిడ్డని పోగొట్టుకుంది. ఇప్పుడు తన కళ్ళు నా బిడ్డ మీద పడ్డాయి. ప్రణతి, ఆర్తి, నువ్వేం బాధపడుకో. నీకు తెలుసు కదా ప్రణతి ఏది తోస్తే అదే మాట్లాడుతుందని. మదర్స్ డే సందర్భంగా భగవంతుడు కూడా కోరుకోడు ఏ తల్లి బాధపడుతూ ఉండాలని. భగవంతుడి దయ వల్ల ఆయు గురించి ఏదైనా క్లూ దొరికితే బావుండు. వాళ్ళ గురించి ఏ చిన్న విషయం తెలిసినా మన ఆయు మనకి దొరికే అవకాశం ఉంటుంది కదా. అమ్మా విధి, పునర్వివాహ